వసుంధరా 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 ఎక్కడున్నావు? మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? నా హార్ట్ ఫ్రెండ్ రాలేదు వసుంధరా. అమ్మ అప్పు ఆనంద్ అందరు ఇంటికి వెళ్ళిపోయారు. నన్ను ఓదార్చేవాళ్ళు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు నువ్వు తప్ప ఎవరు లేరు. ఎక్కడున్నా వసుంధరా? వసుంధరా వసుంధరా అప్పు అన్నట్టు ఈ ప్రపంచాన్ని నేను మర్చిపోయి నాలా నేనుంటేనే నాకు రిలీఫ్ గా ఉంటుందేమో. కుండల్ని పిండేసినట్టుగా ఉంది వసుంధరా. వెళ్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. ఆటోలో వెళ్దామంటే వినలేదు. ఇప్పుడు చూడు. వసేవ్ 5 నిమిషాల్లో వస్తామని ప్రతి ఒక్కడు చెప్తున్నాడు. వెంటనే క్యాన్సిల్ చేసుకున్నట్టు మెసేజ్ వస్తుంది. నన్ను ఏం చేయమంటావు చెప్పవే? ఈసారి ఇటువైపు ఆటో వచ్చిందనుకో, దానిలో వెళదాంలే. వసుంధరా, తాగడం తిరగడం ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అని తెలిసినా అలాగే పెరిగాను. నువ్వు నా సెక్రటరీ అయ్యాక నాలో మార్పు వచ్చింది. కానీ ఇప్పుడు నా హార్ట్ ఫ్రెండ్ రాలేదన్న బాధని భరించాలంటే నేను మళ్ళీ మందు తాగాలి. ఎస్, తాగాలి. వసుంధరా 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 గెటప్. వసుంధరా వసుంధరా ఏమైంది? వసుంధరా లే. వసుంధరా వసుంధరా లే. వసుంధరా ఎవరైనా ఉన్నారా? వసుంధరా వసుంధరా లే. నీకేం కాదు, నీకేం కాదు వసుంధరా లే. వసుంధరా. నానమ్మా, ఎవరు అరుస్తున్నారు? ఎవరో అరిస్తే మనకెందుకే? మన అరుపులే ఎవ్వడో వినడం లేదు ఇక్కడ. వసుంధరా ఒక్కసారి కళ్ళు తెరు. వసుంధరా ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరు. లే వసుంధరా. నానమ్మా, వసుంధరా అంటున్నారు. బస్సు ఏదైనా ఆపదలో ఉందా? వసేవ్, ఆ వసు ఆపదలో ఉంటే మనకి చాలా సంతోషమే కదా. నువ్వు మూసుకొనుండు, పోతే పోనీ. వసుంధరా లే. వసుంధరా వసుంధరా లే. వసుంధరా నీకే చెప్పేది లే. రా నానమ్మా రా. ఎక్కడికే? షిట్, ఓ మై గాడ్. వసుంధరా వసుంధరా
వసుంధరా వసుంధరా వసుంధరా లే వసుంధరా వసుంధరా లే వసుంధరా వసుంధరా నీకే చెప్పేది లే వసుంధరా ఓ మై గాడ్ ఇప్పుడు ఏం చేయాలి బస్సు ఏదో ప్రమాదంలో ఉందనుకుంటానమ్మా. సంతోషమే లేవే, ఏం ఏమైందో ఉండదులేవే. ఏంటో చూద్దాంరా. వసుంధరా షట్ అతను ఏం చేస్తున్నాడంటావే? దానికి ఏదో జరిగింది నానమ్మా. వంశీ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. నీ బొంద చూడ్డానికి అలా ఏం అనిపించడం లేదు. ఇద్దరూ కలిసి రొమాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. దొంగ దొరికింది మనకి. ఏం చేస్తున్నావు నానమ్మా? బా, నీ బతుకుని బంగారంగా చెయ్యాలంటే దాన్ని బలి పశువుని చెయ్యాలి. వద్దు నానమ్మా. నువ్వు నోరు మూసుకో. కాకర్ల వారింటికి నిన్ను కోడల్ని చేద్దాం అనుకుంటే అదైపోయేలా ఉందే. అలా జరగకుండా ఆనందబాబుతో నీ పెళ్ళవ్వాలంటే అక్క చెల్లి అనుబంధాన్ని తొంగలో దొక్కాలి. ఈ వీడియో వాట్సాప్లో చక్కర్లు కొట్టాలి. అయ్యావే నా చేతిలో బలి. వసు వసు వసులే వసు వసు వసుంధరా 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 రిలాక్స్ 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 రిలాక్స్. ఆర్ యు ఓకే? అది ఆ ఇంట్లో అడుగు పెడితే నీ బతుకులో మడుగే. అందుకే దాని జీవితం నాశనమైనట్టు ప్రచారం జరిగితేనే ఆ జోగేంద్ర గాడితో దాని పెళ్లి జరుగుతుంది. రిలాక్స్ లే. వసుంధరా ఏమైంది? నువ్వు నా కారులోకి ఎలా వచ్చావు? నువ్వు ఇక్కడున్నావేంటి? ఏ వసుంధరా నిన్నే అడుగుతున్నాను. మీకోసమే వెతుక్కుంటూ కార్ దగ్గరకు వచ్చాను సార్. ఎవరు వెనక నుంచి వచ్చి నొక్కేసి నాకేం అర్థం కాలేదు సార్. కళ్ళు తిరిగిపోయాయి, ఊపిరాడక. ఎవరు? నిషా అనుకుంటా. నిషా చేసిందా? నిషా వాట్ ఈస్ స్టూపిడ్. నీ సంగతి తర్వాత చెప్తాను. సరే ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా.
టెంపరేచర్ కూడా చాలా పెరిగిపోయింది, పద. అయ్యో వద్దు సార్, పర్వాలేదు, ఐఎమ్ ఆల్ రైట్. సార్ మీ హార్ట్ ఫ్రెండ్ ఏది, దొరికిందా? లేదు వసుంధర, తను రాలేదు. నా ప్రయత్నంలో లోపం ఉందో, నా ఫ్రెండ్షిప్లో లోపం ఉందో తెలియదు, కానీ దేవుడు నన్ను ఈ పరీక్షలో ఫెయిల్ చేశాడు. సార్ ప్లీజ్ సార్, ఫెయిల్ అయ్యేది పాస్ అవడానికే. డోంట్ డిసప్పాయింట్. ఖచ్చితంగా మీ హార్ట్ ఫ్రెండ్ మీకు దొరుకుతుంది. వసుంధర, ముందు హాస్పిటల్కి వెళ్దాం, పద పద. కమ్ కమ్ కమ్. కాపాడడానికి అలా చేశాడు నానమ్మా. నీ మొహమే. నువ్వు మహారాణిలా వెలిగిపోవాలంటే ఈ వీడియో చక్కర్లు కొట్టాలి. అది మన ద్వారా వైరల్ అవ్వకూడదు. అవును, అదే ఆ బక్కపిల్ల, ఆ నిషా నంబర్ ఉందా? నిషా నంబర్ అప్పుడెప్పుడు అక్క ఫోన్ నుంచి సేవ్ చేసుకున్నట్టున్నాను. నీ ఫోన్ ఇటివ్వు. నిషానే ఉంది కదా? తెలివి లేకపోయినా తెలివైన పని చేసావే. ఇప్పుడు ఏం చేస్తున్నావు నానమ్మా? ఈ వీడియోని నిషాకి పంపిస్తున్నాను. ఆటోమేటిక్ గా అదందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. మన ఇంటి పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది నానమ్మా. ఒకసారి బాగా ఆలోచించు. ఏయ్, బాగా ఆలోచించి ఈ పని చేస్తున్నాను. నువ్వు ఉంటే బాగుంటుంది. సెంట్. హలో, ఎవరు? ఊరు పేరు నీకెందుకులే గాని, భయపడి పారిపోయిన నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నానే. నీ శత్రువుది ఒక గొప్ప చిత్రం నీకు పంపించాను చూడు. వినాయకుడి నిమజ్జనం రోజు వేలం పాడుకున్న లడ్డూని పంచుతారు చూడు, అలా పంచుకోవే దీన్ని. ఆ నిషాకి సోషల్ నెట్వర్క్ ఎక్కువ ఉంది నానమ్మా. మన ఇంటి పరువు ఇంకా స్పీడ్ గా పోతుంది. ఏయ్, ఈ కనకమేడల కాంతమ్మ పరువేమి పోతే అక్కడ శంకర్పల్లి తులసి దాని కూతురు వసుంధర పరువే పోతుంది. దానికి శ్వాస అందించి ఇక్కడ ప్రాణం పోస్తే వాళ్ళమ్మకి ఇది చూసి శ్వాస ఆడక ప్రాణం పోతుంది. ఇదిగో అక్కడ ఆటో ఏదో వస్తున్నట్టుంది, పద వెళ్దాం, టైం అయింది. దొరికిపోయావే వసుంధర. వంశీ పక్కన నేనుండకూడదని ప్రయత్నించిన నువ్వు ఇప్పుడు ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో ప్రతి చోట ఉంటావు. నీ లైఫ్ తిల్లాస్.
నిషాని బావ హార్ట్ ఫ్రెండ్ ని చేద్దామనుకున్న నా ప్లాన్ ఫెయిల్ అయింది. చెన్నై నుంచి వచ్చిన అక్క సామాన్య కూడా చేతులెత్తేసి టాటా చెప్పేసిపోయింది. ఇప్పుడేం చేయాలి? వంశీ ఇంకా రాలేదేంటత్తయ్య? ఇంకో పావుగంట ఎదురు చూడటానికే మనం ఇంత కంగారు పడుతున్నాం. 16 ఏళ్లుగా ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్న ఆయన మనసు ఎంత ఆరాటపడుతుందో సుచిత్ర. ఏమండి, పిల్లలు ఇంకా రాలేదు, ఫంక్షన్ ఇంకా జరుగుతుందంటారా? మనం కూడా వాళ్ళు వచ్చేదాకా ఉండాల్సిందండి. తులసి, వసూది సెక్రటరీ జాబ్ కదా, అందరూ వెళ్ళిపోయాక తను రావాలి. భయం లేదులే, అలేక కూడా ఉంది కదా, అందరూ కలిసి వస్తారు. నువ్వు టాబ్లెట్స్ వేసుకుందువు గాని పద. అది కాదండి, మరి పిల్లలు రాత్రి అయిపోయి వస్తారులే తులసి, నువ్వు పద. ఏమండి, అత్తయ్య వాళ్ళు అమ్మా, వసు ఎక్కడా? కొంగున కట్టుకున్నవాడే ఎటుపోయాడో దిక్కు దివడం లేదు. అలాంటిది అది నా వెంట వస్తుందని ఎలా అనుకున్నావురా? అసలే దానికి రాచకార్యాలు చాలా ఎక్కువ కదా అమ్మగారికి. అలేఖ్య, నువ్వైనా తీసుకురావాలి కదమ్మా. తనేమైనా చిన్నపిల్లనా అమ్మా? వచ్చేస్తుందిలే. ఫంక్షన్ ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయింది, లేదంటే మేము ఇంట్లోనే ఉండేవాళ్ళమా? అగ్ని ప్రమాదం లెక్కలోకి రాదురా. ఇంకొద్దిసేపట్లో ఇంట్లో జరగబోయేదే పెద్ద ప్రమాదం. పదవే, అర్ధరాత్రి అయినా ఎదురు చూస్తూ ఉండడం వాళ్ళిద్దరికి అలవాటు. నాకైతే లేదు. నువ్వు పద. తులసి, తను వస్తుందిలే కాని నువ్వు పద. నువ్వురా. కాంటెస్ట్ పెట్టినా అన్నయ్య లైఫ్ కి టెస్ట్ పెట్టినట్టే అయింది గాని తనెవరో తెలుసుకోలేకపోయాం నానమ్మా. వారు డల్లైపోయి ఉంటారు, బెంగపడిపోయి ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉండి ఉంటారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి రావాలన్న ఆలోచన వచ్చినా చాలు మనం గుర్తుకొచ్చేస్తాం. రాకుండా ఎక్కడికి పోతాడమ్మమ్మా? బార్లు కూడా బంద్ అయిపోయి ఉంటాయి. నేనేం వెటకారంగా అనట్లేదు. బావ బాధకి మందు మందేనని చెప్తున్నాను. ఆ అలవాట్లు మర్చిపోయేలా చేసింది కూడా ఆ అమ్మాయి ఆలోచనలే. గుడ్ నైట్ సార్. అదేంటి లోపలికి పిలవా? సారీ సార్, మీరు కూడా వస్తే నాకేమైందో ఏంటోనని కంగారు పడతారు. ఓకే సరే, నేను బయలుదేరుతాను కానీ డాక్టర్ చెప్పినట్టు లిక్విడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకో, వాటర్ బాగా తాగాలి. గుర్తుందిగా? మళ్ళీ కాల్ చేసి చెప్పాలనా? గుర్తుంది సార్. ప్రాణం పోసిన వాళ్ళు చెప్తే ప్రాణం ఉన్నంత వరకు గుర్తుంటుంది. గుడ్ నైట్ వసుంధరా. సార్, తొందరలోనే మీ హార్ట్ ఫ్రెండ్ ని మీ ముందు నిలబెట్టే బాధ్యత నాది సార్. టెన్షన్ పడకు వసుంధరా, టేక్ కేర్. రేపు మాట్లాడుకుందాం. సీ యూ. బాయ్ సార్. బాయ్. ఏ అమ్మాయి అత్తయ్య రోజు మన ఇంటికి వచ్చిపోతున్నట్టు చెప్తున్నారే? ఎవరో ఏంటో కూడా తెలీదు. తెలుసుకోవాలనే ప్రయత్నించావు కానీ తెలుసుకోలేకపోయాం కదా చిన్న బావా. చూడు చిన్న బావా, బావా తాగుతాడా లేదా అన్న భయం కన్నా ఆ హార్ట్ ఫ్రెండ్ దొరకలేదన్న దిగులతో ఏమైపోతాడో అన్న భయమే ఎక్కువగా ఉంది. అవునా? అసలు ఇంత టెన్షన్ ఎందుకంటాను? ఆ వసుంధర ఇచ్చిన చెత్త ప్లానే కదా ఈ ప్రోగ్రాం.
నీకేం తెలుసు నువ్వు అలా మాట్లాడుతున్నావు? ప్రోగ్రామ్కి నువ్వు వచ్చావా? లేదు కదా. నీ చెత్త బుర్రతో ఏదో ఒక చెత్త ప్లాన్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టే రకము నువ్వు. అందుకే నిన్ను రానివ్వలేదు. పర్లేదమ్మమ్మా, మీరేమైనా అనుకోండి, నేను చెప్పేది మాత్రం ఒకటే. అప్పుడెప్పుడో అదెవరితో బావ చేపట్టుకుని ఆపిందని దానికోసం వెతుకులాట వెంపర్లాట అనవసరం. దాని గురించి మర్చిపోయేలా చేస్తేనే బావ బావుంటాడు. మర్చిపోతే అన్నయ్య బతికుండడు.